సెలే అమ్మ సెలే మా మేడం బయటికి పోయించింది అనుకో ఏదో ఒక పని చెప్తుంది. ఇప్పుడు ఈ బీగాలు ఇచ్చి లోపల క్లీన్ చేయంట. ఏం ఉండదు ఈ బండిలో, నీట్గానే ఉంటుంది. కాకపోతే మేడం బయటకు వచ్చింది కాబట్టి బయట నుంచి ఇంకా ఆయన చూసింది అన్నీ మిక్స్ అయిపోయినాయి. బాగా మెదిగింది ఇది. మేడంకి ఇది కావాలంట. ఏందో ఆకు ఇది, ఆకు చెట్టు. ఇక్కడైతే లేవు ఈ ఆకులు. ఈ చాక్లెట్లు చూడండి, 499 రియాలా ఎన్ని ఉంటాయో దీంట్లో. అంటే వీళ్ళకి ఎవ్వరు ఆకలితో ఉండకూడదు అనే దానికి ఇవన్నీ తక్కువ రేటుకి అయితే ఇస్తారనమాట. ఇదైతే నాకు 1 రియాల్ పడింది. తింటా ఉన్నాము. పని మనిషి ఫోన్ చేసింది, బయటికి వినా తిన్నావా అని అడిగింది. బీగాలు ఇచ్చేసిన. ఇప్పుడే తింటానమ్మా, నేను తోఫిక్ బాయి రొట్టె తింటామన్నా. నేనేం తినలేదు. ఇంకేం బీఫ్ అంట, బీఫ్ చేసినాము, తినలేదు నేనే. సరే ఒక 5 నిమిషాలు టైం నేను చేయిస్తా అని చెప్పిన. ఆమె కోసం పెను ఎత్తే పెట్టినా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టిఫిన్కి చపాతీ రోల్ చేసుకుందామని చపాతీలు అయితే తీసుకున్నా. ఇంక ఇది మసాలా అంతా కలిపి పెట్టుకున్నా. దీంట్లో గుడ్లు కొట్టేసి పెను కూడా పెట్టేసిన. ఫస్ట్ పెను మీద ఈ గుడ్డు ఇది వేసి మసాలాది, దాని తర్వాత ఈ చపాతీ పెడదామని చేస్తున్నా. పొద్దున పెట్టచ్చు. ఇది పెను ఒక పక్క వేస్తే మొత్తం అంతా రౌండ్ అవుతుంది. ఒకటేసారి నిలబడ్డాం. మసాలా కూడా కలసలా చూడు. ఏం చేయలేము, ఇట్టే తినాలి. ఇంకా దీంట్లోనే ఒక చపాతీ పెడేద్దాము. ఒక పక్క కాలింది, ఒక పక్క కాల్చలే. ఇల్లు అట్టే పెట్టినట్టున్నారు. కాలింది దాన్ని ఈ పక్క పెట్టి మళ్ళీ తిప్పిట్టి పెడదాం. ఏమవుతుందో చూడాల పరిస్థితి. ఇది సరిపోయింది కరెక్ట్గా. దీనికి కరెక్ట్గా పెనుగు సరిపోయింది. కాలిందా కాలేదు, భలే వస్తుంది. అయితే నీట్గా కొత్త పెనుగా బాగానే వస్తుంది. గీతలు పడకుండా చూసుకోవాలి దీన్ని. అయితే సెలే అమ్మ సెలే బాగా వచ్చింది నీట్గా. బియ్యం కూడా కడిగేసిన మధ్యాహ్నం ఉన్నానికి. చూసినారా, దోశలాగా భలే వచ్చింది. చూసానికి భలే ఉన్నా. ఇది ఒకటి తింటే సరిపోతుంది పెద్దది. కానీ దీంట్లో ఇంకా మైనస్లు వేసుకొని, అదే సాస్లు వేసుకొని తినేస్తాం. మైనస్ లేదులే. హోటల్లో చేస్తారు కదా, అట్టే ఉన్నది సేమ్. కానీ వాళ్ళు మైనస్ వేస్తారు, మనం మైనస్ లాగానే తింటాం అంతే. డక్కోసు టమాటా సాస్ అంతే. దాంతోపాటు ఒక చాయ్. బాగుంది. ఏదో ఒక రకంగా ఉన్నది, పర్వాలేదు బాగానే ఉన్నది. ఏదో ఒక రకంగా అంటే మసాలా ఎక్కువ పడింది, మసాలా వాసన వస్తుంది అంతే. అక్కడక్కడ మసాలా గడ్డలుగా ఉంది కదా, అది ఏదో తినాలంటే తినాలి కడుపుకి. మనకి బీగాలు కూడా ఇచ్చేసినారు ఇప్పుడే. సో ఇంకా ఫోన్ చేస్తే ఎక్కడికన్నా పోవాలంటే పోదాం. నాకు డ్యూటీ పడకముందే అన్నం కూడా వేసుకునే. ఇది అన్నం కలిపి. ఇంకా పచ్చడి అయితే ఉన్నది, దండి ఉన్నది. మధ్యాహ్నం అన్నం కూడా ఇబ్బంది లేకుండా చేసేసుకున్నా. ఇంకా ఒకవేళ ముందే 12:30కి అట్లా ఏమైనా పోతే తినేసిపోతా, లేదంటే ఈ మధ్యలో పోతే ఏం చేయలేము, మళ్ళీ వచ్చినాక తింటా. చూద్దాం. ఇంకా మేడం అయితే ఫోన్ చేయలే. పొద్దున్న నుంచి నాకైతే ఒక్క డ్యూటీ కూడా వల్ల. మేడం బయటికి పోయింది, ఇప్పుడే మేడం అయితే వచ్చింది. బీగాలు అయితే ఇచ్చింది నాకు. మా మేడం బయటికి పోయించింది అనుకో ఏదో ఒక పని చెప్తుంది. ఇప్పుడు ఈ బీగాలు ఇచ్చి లోపల క్లీన్ చేయంట. ఆల్రెడీ బయట క్లీన్ చేసిన, కానీ లోపల క్లీన్ చేయంట. అది కూడా ఎందుకంటే తోఫిక్ బాయి పొద్దున్న నుంచి యాడిగినాడేమో, ఇప్పుడు బయట బండి కడుగుతాడు. ఏడా లోపలికి వెళ్ళినాడా, అది ఆడు కడుగుతూ ఉన్నాడు. సో అదేమో చూసినట్టుంది మా మేడం. ఇంకా నా దగ్గర కూడా బీగాలు ఇచ్చింది, పోయి తోడసాలంగా.
ఆమెని ఏదన్నా చికెను ఏదన్నా చేసిందేమో అని అడిగినా ఫోన్ చేసి. మటన్ చేసిందంట. మటనా? బీఫ్ అని అడిగినా. బీఫ్ అనింది. నువ్వు ఎప్పుడైనా సరే బీఫ్ చేస్తే బీఫ్ అని చెప్పు. మటన్ అని చెప్పకాకని చెప్పిన. సో, మటన్ అంటే మటను ఆహ్, మాంసమ్మా. నాకు బీఫ్ ఒకవేళ బీఫ్ చేస్తే బీఫ్ అని చెప్పుమా. నేను వద్దని చెప్పేస్తా అని చెప్పిన. సో, నాకేం వద్దులేమ్మా సలాడ్ ఇయ్యి అని చెప్పిన. సో, సలాడ్ అయితే ఇచ్చింది. ఇది. అంతా ఆకేసింది. పైన యాపిల్ కాయలు. ఇంకా నిన్న పచ్చడి చేసుకున్నా కదా! అదైతే ఉంది. ఇంకొక ఆమ్లెట్ అయితే వేసుకున్నా. ఇది వైట్ రైసు. ఫస్ట్ పోయి బండి తుడిచేసి వచ్చి మళ్ళీ తింటా. ఏం చేయలేము. తౌఫీక్ భాయ్ తుడుచున్నాడని చెప్పి మా మేడం నన్ను పిలిచింది. ఏం చేయలేము. తౌఫీక్ భాయ్ చూసారా తుడుచున్నాడు. क्या करेगा क्या मुश्किल है कोई मुश्किल नहीं है मेरा कोई मुश्किल नहीं है సో అది ఇంకా ఆయనకు అడుగుతాడని నన్ను అడగమనింది తుడసమనింది మేడం साफ करना बोले तुमको देखे ना कोई मुश्किल नहीं ఏం ఉండదు ఈ బండిలో నీట్గానే ఉంటుంది. కాకపోతే మేడం బయటకు వచ్చింది కాబట్టి బయట నుంచి ఇంకా ఆయన చూసింది. అందుకు నన్ను కూడా క్లీన్ చేయమనింది. ఏముండదు నీట్గా ఉంటుంది బండిలో ఎక్కడే కానీ ఈడొకటే మేడం ఎక్కింది కాబట్టి ఆడ మ్యాట్ కొద్దిగా గలీజ్గా ఉంది అంతే. బండి నీట్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కడిగేస్తూ ఉంటాను నేను నీట్గా. ఈ పక్క కూడా నీట్గానే ఉంటుంది. చూసినారా ఎవరు ఎక్కరు ఈ బండిలో నీట్గా ఉన్నది. ఊరికే అట్ట చెప్పింది కదా మేడం అని తుడిచేయాలంతే. బండి అయితే తుడిచేసిన. బండి తుడిచాను మళ్ళీ బీగాలు ఇచ్చేయాలా. బీగాలు మన దగ్గర ఉండవు. నా బీగాలే నా దగ్గర ఉండవు. ఇంక ఈ బీగాలు నా దగ్గర ఎందుకుంటాయి. ఇచ్చేసి పోయి అన్నం తిన్నాను. గుడ్డు మాత్రము భలే వచ్చింది. దోశ వేసినా కూడా నీట్గా వస్తుందేమో. బాగా వచ్చింది గుడ్డు. పెనం బాగున్నది. అదే ఏమంటారు ప్యాన్ ఇది ఒకట్లే. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. నాకేందంటే దేంట్లో అయినా అడ్జస్ట్ అయిపోవడం అలవాటు. అందుకే వాళ్ళు ఇచ్చిన గిన్నెల్లోనే చేసుకుంటా ఉన్నా. సర్లే మీ అందరు చూడలేకుండారని మార్చా. ఏం చేద్దాం. నిన్నటి పచ్చడి కదా ఈరోజు ఇంకా బాగుంటుంది. నిన్నటికన్నా ఈరోజు చాలా బాగుంది. ఈ సలాడ్లో పైన యాపిల్ కాయలు బొచ్చొలిసి వేసింది. ఆ పాత అయితే దీన్ని నిండా వేస్తుంది. ఈమె భయపడి ఈ విధంగా ఇస్తుంది అంతే. ఆమె భయపడేదిలే. ఎవరు తిని అని చెప్పి అన్నీ ఇచ్చాను. అసలు మార్కెట్ బేస్ వస్తే అన్ని కూరగాయలు తీసుకొచ్చిన అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చినా కదా. నాకైతే ఏమి లేదు. ఏమైతే ఆమె అయితే మళ్ళా నాకు ఆడిచ్చినట్టు కాకుండా అంటే అక్కడ కూరగాయల అంగట్లో ఇచ్చినట్టు కాకుండా మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఆమె కూడా మళ్ళీ గిన్నెలో ఇస్తుంది అన్నీగా. ఏమైతే ఒక్కటి కూడా ఇలా. మనకైతే పొద్దున్నుంచి డ్యూటీలు వల్ల మేడం అయితే బయట నుంచి ఇప్పుడు వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఏమైనా డ్యూటీలు పడితే. నా దగ్గర ఉండే ఈ మిక్సీని ఇది జ్యూస్ మిక్సరు. నువ్వు దాంట్లో పచ్చళ్ళు గిచ్చలు అన్నీ కొడుతున్నావు అంటున్నారు. ఇప్పుడు జ్యూస్ తయారు చేద్దాం ఏమాత్రం మెదుగుతుందో. నాదైతే కాదులే తౌఫీక్ భాయ్ది ఇది. ఇంకా తౌఫీక్ భాయ్ ఎట్లా వాడుకోడు ఏం చేసుకోడని నాకు ఇచ్చినాడు. చూద్దాం దీంతో చేద్దాం జ్యూస్. నా దగ్గర కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయలన్నీ వేసి అన్నీ కట్ చేసి పాలు వేసి చక్కెర వేసి మిక్సీ కొడతా. చూద్దాం ఏమాత్రం జ్యూస్ వస్తుంది. ఇవన్నీ కూడా మొన్న కూరగాయలు ఇవ్వినా కదా అప్పుడు ఆయన ఇచ్చినాడు. ఇంకొక పని మనిషి ఉంటే ఇంకా వచ్చింది నాకు. ప్రస్తుతానికి ఆయన ఇచ్చిన కాయలు ఎట్ట మనము ఒలుచుకొని తినే ఓపికలే. జ్యూస్ కొట్టేస్తే తాగొచ్చు. మెత్తబడిపోతున్నాయి అప్పటికి. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ అదే జ్యూస్, మిక్స్డ్ జ్యూస్ అనమాట. దీంట్లోనే 2 కమలాకాయలు ఈ చిన్నవి ఉన్నాయి. పెద్దది కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఒలిచి అంత ఓపిక లేదు. దీన్ని వేద్దాం ఒలిచి.
ఇది జ్యూస్కి పనికిరాదు అనుకుంటా. చూసారా, చూసానికి బలం ఉండదు, అన్నీ మిక్స్ అయినాయి. ఇది జ్యూస్ అవుతుందో లేకపోతే ఏమవుతుందో. దీంట్లోనే పాలు ఉన్నాయి, డబ్బా పాలు. ఇది చక్కెర, ఎందుకైనా మంచిది. నీళ్ళు కూడా వద్దాం. చూసారా, ఇప్పుడు చూద్దాం ఇది మిక్సీ అవుతుందా లేదా అనేది. దెబ్బకి నలిగిపోయింది స్వామి. అన్నీ మిక్స్ అయిపోయినాయి, బాగా మెదిగింది ఇది. తోఫిక్ బాయ్ని కూడా రమ్మని చెప్పిన, జస్ట్ టేస్ట్ చేద్దాం అంటున్నది. కానీ మళ్ళీ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే పెద్దాం. చక్కెర దాటి పడుక మూత మూసేసి పడుక అంటే ఎడపడుతుంది. చిక్కగా ఉంది అయితే. బాగానే ఉంది. అన్ని రకాల ఫ్రూట్స్ నోటి తగులుతున్నాయి. పుల్లగా, ఒక పక్క తీయగా, అంటుపండు వాసన. సో తోఫిక్ బాయ్ని అయితే పిలిచిన, మెసేజ్ చేసిన వస్తున్నా అన్నాడు. తోఫిక్ బాయ్ రమ్మంటే డ్యూటీ పడుతుంది అని చెప్పి పాపం రాకుండా ఆడే ఉన్నాడు. हेलो, एक स्पेशल जूस बनाया, कोई मुश्किल नहीं है, 1 मिनट रूम में जाओ, बैठो, पियो, कोई मुश्किल नहीं. डाला? पूरा डाला, पूरा मिक्स. मिर्ची भी है? नहीं मिर्ची नहीं है, दिख रहा है मिर्ची. नहीं, एक बार पियो, बोलो कैसा है. पूरा स्पीड्स है, पूरा है. मुश्किल मिक्स. ये हो सकता चेरी है. हाँ चेरी है. చెరీ లగ్ రా మిర్చి. ఓకే, వెల్కమ్. తోఫిక్ బాయ్కి వాళ్ళ మేడం ఉంది కదా, రూమ్లోంచి బయటికి రావాలన్నా కూడా భయమే. నాకు కూడా అంతే, ఎందుకంటే ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ మోగుతుంది. ఈ ఫోన్ ఎత్తకపోతే ఆడిపోయినారు, ఫోన్ ఎత్తలేదు అంటారు. సో అందుకోసమే రూమ్లో ఉండాల్సి వస్తుంది. బాగా వచ్చింది, ఊరికే వేస్ట్ చేయకుండా అన్నీ మిక్స్ చేసి కొట్టేసిన. బాగుంటాయి. నాకైతే పొద్దున్న నుంచి ఇప్పుడు డ్యూటీ పడింది. మేడంకి ఇది కావాలంట, ఏందో ఆకు, ఇది ఆకు చెట్టు. సో ఇది ఫ్రెష్గా ఉంటే తీసుకురా, లేకపోతే వద్దనింది ఒకటే. నేను అది ఎక్కడ దొరుకుతుందా అని ఎత్తుక్కోకుండా మా మేడము పలానా చాటికి పోతే దొరుకుతుందని కూడా చెప్పేసింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్గా ఉన్నాయి బండ్లు, పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అది ఏ పక్క చూసినా ఫుల్ అయిపోయింది. అది ఈ పక్క కూడా ఫుల్, పక్క ఫుల్లే. గట్ట ముందు పోయి తిరుక్కు. బయటే ఇంత ఫుల్ ఉంటే ఇంకా లోపల రష్ ఉంటుంది, జనాలు ఫుల్ ఉంటారు. ఒక ఆకు కోసం 1 గంట నిలబడాలి ఇంకా, నాకు తెలిసి ఆడ. ఏందో ఫుల్గా ఉన్నాయి బండ్లు, రోడ్ల పైన కూడా పెట్టేస్తున్నారు. ఇంకట్ట ముందు పోయి పెట్టుకురావాలా, ఏం చేయలేం. ఇక్కడైతే దొరికింది, ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నాయి బండ్లు. ఏ పక్క చూసినా నిండిపోయింది. ఇక్కడ పెట్టేసిన, ఇంక నా పక్క పోవాలి తిరుక్కోని. చూసినారా, ఫుల్ అయిపోయినాయి. ఆ పక్క కానీ సందు లేదు. నేను ఇది రాంగ్ రూట్లో దూరేసి పెట్టేసిన, ఆడ బండి పోయే లోపల. నేను ఇట్లా నడుచుకుంటా పోవాలి ఆడికి, దాని మొలకాడికి. అది ఆడున్నది బిల్డింగు, మన బండి ఏమో ఈ సైడ్ పెట్టినాం. ఇంకా ఒక్క ఆకు కోసం అంత దూరం నడుచుకుంటా పోవాలి. ఇంకా ఇక్కడైతే లేవు ఏ ఆకులు, ఎత్తుకునే కూడా లేవు. ఈరోజు రాలేదో ఎట్లా తెలీదు. నేను ఇంతకుముందు చూసిన, ఎప్పుడు లేవు. మేడము ఇది తీసుకురామంది, దీని పేరు షోర్డాగ్ అంట. ఇందులో షోర్డాగ్ ఎన్ని రకాల బెడ్లు ఉన్నాయి, ఇక్కడ తయారు చేసి ఇస్తాను. ఇక్కడ అయితే తీసుకున్నా, ఇది ఒకటి తీసుకున్నా. ఇక్కడ ఎన్ని రకాల రొట్టెలు ఉన్నాయి. సమ్ము నాకు ఒకటి కావాలా అని, ఇది వీళ్ళ కాడ రఫ్గా ఉన్నాయి, పెద్ద మెత్తగా ఉండవు. ఇవి బాగానే ఉన్నాయి చూసేదానికి. ఇది ఎంతో ప్యాకెట్, దీనిపైన డేట్ కూడా లేదా.
ఒక ప్యాకెట్ తీసుకున్నా, ఇదే బాగుంది. ఒక ప్యాకెట్ తీసుకున్నా, ఇదొకటి 7 చపాతీలు ఎన్ని రకాలు ఉన్నాయి. నేను రేట్లో వేయాలి. వేసాను, చిన్నది వేసాను. ఇది పెద్దది, ఇది ఎంత పెద్ద ఉన్నా స్వామి, ఎంత పెద్దది ఇది. సరే ఈ 2 తీసుకున్నా. మేడం ఇది ఒకటి దమ్మంది, నేను ఒకటి తీసుకున్నా. ఈ చాక్లెట్లు చూడండి, 499 రియాలా. ఎన్ని ఉంటాయో దీంట్లో. ఇంకొక చాక్లెట్ ప్యాకెట్ అయితే కావాలా, నేనైతే తీసుకున్నా. ఇది వచ్చి 19 రియాలు. మేడంది ఒక్క బ్రెడ్ ముక్క 26.5 రియాలు అయింది. నాది ఒక చాక్లెట్ ప్యాకెట్, ఒకటి బ్రెడ్ ప్యాకెట్, 2 కలిసి నాకు 19.5 రియాలు అయింది. మేడం ముందే చెప్పింది, ఒకవేళ దొరికితే తీసుకురా ఇంకి, లేకపోతే వదిలేసాయి. బ్రెడ్ చూడు అనింది, బ్రెడ్ డేట్ ఉంటే తీసుకురా అనింది. 4 రోజులు ఉన్నది మేడం అని చెప్పిన. సరే ఎత్తుకురా ఒక ప్యాకెట్ అనింది. ఇక్కడ ఏ వస్తువు రేటు పెరిగినా కొన్ని వస్తువులు రేట్లు పెరగవు. అంటే అందులో మీకు పెట్రోల్ గురించి మీ అందరికీ తెలిసిందే. అట్టే కుబూసులు, రొట్టెలు, బన్నులు ఇట్లాంటి ఉంటాయి కదా, అంటే వీటికి సంబంధించినవి పొద్దున పూట టిఫిన్ తినేదానికి ఈ మాత్రం రేటు పెరగవు. అంటే వీళ్ళకి ఎవ్వరు ఆకలితో ఉండకూడదు అనేదానికి ఇవన్నీ తక్కువ రేటుకి అయితే ఇస్తారనమాట. ఇదైతే నాకు 1 రియాల్ పడింది. దీంట్లో 8 ఉన్నాయి. దీని ద్వారా నేను ఒక 3 రోజులు, అంటే 3 పూటలు తినచ్చు. పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకునే 3 పూటలు తినచ్చు. లేదంటే పొద్దున పూట టిఫిన్ ఒక 3 రోజులు అయితే తినచ్చు. చాలా చీప్గా అయితే దొరుకుతాయి అనమాట. ఈ మాత్రం బ్రెడ్ కానీ ఇంకా ఇట్లా వీటికి సంబంధించినవి కుబూసులు కానీ రొట్టెలు అయినా చాలా తక్కువ రేట్లు. మన చపాతీలు మాత్రం రేట్ ఎక్కువే. మనం తినే చపాతీలు 11 రియాలు. మళ్ళీ డ్యూటీ పడింది. పని మనిషికి పాలు, పెరుగు అవన్నీ అయిపోయాయంట వంట రూమ్లో. అవి తీసుకురమ్మని ఫోటోలు అయితే పెట్టింది. ప్రతిసారి ఫోటోలు పెడుతుంది ఏమో. ఇవి తీసుకురాలి పోయి జిమ్మే పోయి. ఆమెకి ఏం కావాలో అట్లా ఫోటోలు పెట్టేదే మంచిది. ఎందుకంటే ఆమె చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది ఆమెకు అర్థం కాదు. ఫోటో పెట్టేసిందంటే నాకు తెలుసు ఎన్ని కావాలో, ఏమేమి తీసుకోవాలనేది. ఫోటో పెడితే దాన్ని బట్టి నేను తీసుకొని వచ్చేస్తా. మంచిదే నాకు ఫోటోలు పెడితే. తీసేసుకునే సామాన్లు ఆమె ఫస్ట్ 50 రియాలు ఇచ్చింది. సరిపోదని మళ్ళీ 10 రియాలు ఇచ్చింది. మొత్తం 60 రియాలు ఇచ్చింది. కానీ 50 రియాలకి సరిపోయింది. అన్నీ అదొకటి. పాలు, పెరుగు, 2 రకాల పాలు, పెరుగు, ఇది బ్రెడ్, 50 రియాలు అయిపోయినాయి. ఇంకా రాత్రి తినడానికి జిబిన్ కుబూస్ అయితే తీసుకున్నాము. మొన్న ఒకసారి తెచ్చుకున్నాం కదా, అది అట్టపెట్లు వేసుకొని వచ్చాడు తౌఫిక్ భాయ్. బాగా వేడివేడిగా ఉంది జిబిన్. సో ఇంకా మన దగ్గర పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిలోకి బాగుంటుంది అని చెప్పిన. తౌఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి పూలు అయితే తీసుకొచ్చినాడు. సో ఇది భలే ఉంటుంది టేస్ట్. ఫస్ట్ ఒకసారి తిన్నా, సో అలవాటు చేసినాడు అనమాట తౌఫిక్ భాయ్. చూద్దాం ఈ పచ్చడికి దీనికి సెట్ అవుతుందో లేదు. खाओ इसका देखना है कैसा लगेगा, पक्षी के साथ कैसा लगता है। जिब्ना के साथ ना ये इसका टेस्ट मिक्स हो गया. अच्छा है బాగుంది. ఈ పచ్చడికి దానికి సెట్ అయిపోయింది. కాయనా తుమ్ అచ్చానా, बहुत अच्छा మిక్స్ हो गया. ఇది ఒక కుబూసు 2 తినొచ్చు. బాగా చూసారా ఎంత పెద్దది ఉందో. అంటే ఈ తునకలు చేసుకొని వచ్చినాడు తౌఫిక్ భాయ్. మామూలుగా అయితే ఇది రౌండ్గా ఉంటుంది. 4 భాగాలు చేసుకొని వచ్చినాడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లోపలంతా కూడా జిబిన్ వేసి ప్యాక్ చేశారనమాట మధ్యలో లోపల. సరే ఇదంతా జిబినే. తింటా ఉన్నాము. పని మనిషి ఫోన్ చేసింది, బయటికి వినా తిన్నావా అని అడిగింది. బీగాలు ఇచ్చేసిన. ఇప్పుడే తింటానమ్మా నేను తౌఫిక్ భాయ్, రొట్టె తింటామన్నా. నేనేం తినలేదు. బీఫ్ అంట, బీఫ్ చేసినాము, తినలేదు నేనే. సరే ఒక 5 నిమిషాలు టైం నేను చేయిస్తా అని చెప్పిన. ఆమె కోసం పెనుగు ఎత్తే పెట్టినా. సో వేడెక్కుతుంది. వేడెక్కే ముందే మనం తినేసి ఆమె కోసం ఎగ్ రోల్ అయినా वो बना को दिएगा, क्या करेगा पाप है ना. पहले बोला 5 मिनट में मैं आएगा. सही है, नहीं तो सोने जाएगा. ఆమె కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా. 2 చేస్తున్నా, ఒకటి సరిపోదు. పొద్దు నుంచి తినిందో లేదో. ఆల్రెడీ ఒకటి వేసేసిన, ఇంకోటి అయితే ఇది రెడీ అయిపోతే నా కోసం వెయిట్ చేస్తుంది. మామూలుగా ఈ టైంకి వెళ్ళిపోతుంది పైకి. చెప్పినా నేను ఒక 5 నిమిషాలు టైం ఇమ్మా, నేను తీసుకొని వస్తానని చెప్పి. నిజంగా ఈ పెను బాగా పని చేస్తుంది. సింపుల్గా వచ్చేస్తుంది ఊరికి అట్లా ఎత్తితే.
సో ఇది ఆమెకైతే ఒక 2 అయితే ఏం లేవు. సాసులు అయితే ఏం వేయలా. ఎందుకంటే ఆమె సాసులు తింటాదో తినదో. మన దగ్గర ఉండే పొడి అయితే మసాలా వేసేసి 2 బ్రెడ్లు అయితే కొట్టేసిన. ఈ పకోడా తోఫిక్ ఆమెకు పోయి ఇచ్చేస్తా. చెప్పినా రమ్మని బయటికి ఇచ్చేసిన. పాపం ఆమె పొద్దున్న నుంచి ఏం తిన్నట్టున్నది. పాపం పోతానే గిన్నె తిట్టి చూస్తాను. సరే 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 వెంకీ థ్యాంక్స్ అంటుంది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.